హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ వారి మీద ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ప్రజల్లో అనుమానం వచ్చింది, నా ఓటు ఎక్కడికి పోయింది అని చెప్పేసి. అలాగే దేశంలో కూడా ముఖ్యంగా ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో అనుమానం వచ్చేసి ప్రతి ఒక్కరూ అనుమానపడుతూ ఉన్నారు. అది ఎందుకు అనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు, అందరం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీవెరిఫికేషన్కి వెళ్ళడం, అక్కడ ఎలక్షన్ అధికారులు రీవెరిఫికేషన్ చేయము, మాక్ పోలింగ్ మాత్రమే చేసి చూపిస్తానని చెప్పడం, దాంతో ఆయన నేను డబ్బులు కట్టింది మాక్ పోలింగ్ కాదు రీవెరిఫికేషన్ కావాలని చెప్పి ఆయన కోరటం, వాళ్ళు నో అనటంతో ఆయన హైకోర్టుకి వెళ్ళడం, బాలినేని శ్రీనివాసరెడ్డి తరపు న్యాయవాదులు మరియు ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాదులు వారి వాదనలు వినిపించడంతో హైకోర్టు వారు తీర్పును రిజర్వ్ చేశారు. మరి అది ఎవరికి అనుకూలంగా వస్తుందో తెలియదు, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే నేను కంపల్సరీ సుప్రీంకోర్టుకు సర్వోత్తర న్యాయస్థానాన్ని మాత్రం కలుస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అలాగే ఈరోజు విజయనగరం జిల్లాలో రీవెరిఫికేషన్ కూడా ఇంకొకటి వచ్చింది. మనకు ముందే తెలుసు, ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు జరిగినప్పుడు 63% 64% ఈవీఎంకి ఛార్జింగ్ ఉంటే కౌంటింగ్ అప్పటికి 99% ఛార్జింగ్ ఎలా వచ్చిందని చెప్పేసి అక్కడ అభ్యర్థి గారు రీవెరిఫికేషన్ పెట్టడము, దానికి సంబంధించి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు రీవెరిఫికేషన్ చేసి చూపిస్తామని చెప్పి ఈరోజు ఎలక్షన్ అధికారులు రావటము, అలాగే కలెక్టర్ గారు కూడా అక్కడ గూడెం దగ్గరికి వచ్చేసి వారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ లాక్ ఓపెన్ చేయమంటే తాళాలు లేవని చెప్పేసి 2 గంటలు అక్కడ నిలబెట్టడంతో ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు ఈ రీవెరిఫికేషన్ కోరుకున్నటువంటి అభ్యర్థులు. ఇదేంటిది స్ట్రాంగ్ రూమ్ తాళాలు లేకపోవడం ఏంటి అని చెప్పేసి అనుకోవడము, అప్పటికే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావడంతో ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎక్కువైపోయింది అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని చెప్పేసి. అయితే కలెక్టర్ గారు పగలగొడదాము, ఈ తాళాలు పగలగొట్టేసి మీకు వెరిఫికేషన్ చేసి చూపిస్తామనడంతో అక్కడ అభ్యర్థులు ఒకంత నిరుత్సాహానికి గురై, అదేంటండి అది తాళాలు లేకపోతే పగలగొట్టి ఎట్లా చూపిస్తారు, ఇది చట్టబద్ధం కాదు ఇదని చెప్పి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో మళ్ళీ దీనికి స్పేర్ తాళాలు ఉన్నాయని చెప్పి స్పేర్ తాళాలు తీసుకురావడం, ఆ తర్వాత ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అంటే ఈ ఈవీఎం మిషన్లో కానీ ఈవీప్యాట్లో కానీ అసలు డేటానే లేదని చెప్పడంతో వారికి ఆశ్చర్యానికి గురైన తర్వాత వీరు ఒక ఈవీఎం మిషన్ తీసుకొచ్చి మీకు మాక్ పోలింగ్ చేసి చూపిస్తామనడంతో ఇంకా ఆశ్చర్యానికి గురై, ఇదేంటండి ఇది మాక్ పోలింగ్ ఏంటి, అసలు మీరు ప్రతిదీ దానికి కూడా మాక్ పోలింగ్ అంటారు, అసలు వాస్తవం కూడా ఎలక్షన్కి అధికారులు మాక్ పోలింగ్ చేసినప్పుడు ఎలక్షన్లకు ముందుగా 10 రోజులు ఎలక్షన్ వస్తున్నాయన్నప్పుడు అన్ని రకాల పార్టీ వాళ్ళని పిలిపించి ఈవీఎం చెకింగ్ మీద సరిగా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి అందరికీ చూపిస్తారు. ఓటు వేసే రోజు కూడా అన్ని పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల ముందు కూడా అక్కడ ఉన్న ప్రొసీడింగ్ ఆఫీసర్ మాక్ పోలింగ్ చేసి చూపిస్తారు. అది చేసి చూపిస్తారంటారు ఏంటి మీరు అని చెప్పి అక్కడ ఉన్న అభ్యర్థులు చెప్పడంతో వీరు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా కరెక్ట్గా ఇప్పుడు అర్థమవుతుందంటే ఈవీఎంలో ఉన్నటువంటి డేటా వీవీప్యాట్లో ఉన్న డేటా ఆల్రెడీ మొత్తం అరేంజ్ చేశారు అని చెప్పేసి ఆయన బల్లగుద్దినట్టు చెప్పాడు. అక్కడ ఎలక్షన్ కమిషన్ అయినటువంటి మీనా గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ కూడా ఆయన చూపించాడు. ఇది పక్కా నిజమనే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అధికారులు ఈ విధంగా విచిత్రంగా బిహేవియర్ చేయడంతో అందరికీ అనుమానం వస్తూ ఉంది. 1+1=2 అని నిరూపించడం కోసం ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నారు అనేసి అందరికి అనుమానం అవుతుంది. 1+1 అంటున్నామంటే ఒకటంటే ఈవీఎం మిషను, ఇంకొకటి అంటే వీవీప్యాట్. 1+1=2 ఇది అందరికీ తెలిసిందే. ఇవి 2 కలిస్తే మీకు 2 ఓట్లు వచ్చినాయి అని చెప్పి మీరే చెప్తున్నారు. మరి 1 అంటే ఈవీఎం మిషన్ చూపిస్తామంటున్నారు, ఇంకొకటి కలిపితే అది మేము చూపించాం కానీ ఆడ 2 వచ్చేసినాయి, 1+1 2 వచ్చేసినాయి అని చెప్తున్నారు. మరి మీరు చెప్పిన 1+1 2 మీరు కరెక్టే అంటున్నారు, కానీ వాళ్ళకు 1 ఉందా లేకపోతే 1+0 ఉందా, 1+0 ఉన్నా కూడా మీరు 2 చూపిస్తున్నారేమనే కదా ఇప్పుడు అభ్యర్థులకు అనుమానం వస్తున్నాయి. మరి 1+1=2 చూపించడానికి మీకు అనుమానం ఏందని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా వాస్తవమే. ఓట్లు ఈవీఎంలో పోలైన ఓట్లు ఎంత, వీవీప్యాట్లో పోలైన ఓట్లు ఎంత, 2 తీసి లెక్కపెట్టి చూపిస్తే ఇదిగోండి నేను చూపిస్తే అయిపోయేదానికి ఈ విధమైనటువంటి నాటకాలు ఆడుతూ ఉండటంతో రాష్ట్ర మరియు దేశ ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఒకంత ఆశ్చర్యానికి గురై ఇది ఇంకా నిజమేనేమో, ఈవీఎం ట్యాంపరింగ్ నిజమేనేమో, నిజంగా జరిగిందేమో పలు విధాలుగా రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, మా ఓట్లన్నీ ఏమైనాయి అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయింది 40 నుంచి 42 లక్షలు 12.5%తో
ఆయన ఓడిపోయారు. అదే పర్సంటేజ్తో ఇక్కడ అధికారంలోకి పార్టీ రావడంతో ప్రజలలో చాలా వరకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే స్వచ్ఛంద సంస్థ అయినటువంటి మన ఎలక్షన్ కమిషన్ గారు మాత్రం ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు క్లియర్గా ప్రజలకు వివరిస్తే తప్ప ఈ సంస్థల మీద వ్యవస్థల మీద నమ్మకం ఉంటుంది. అలా వ్యవహరించకుండా మేము చేసిందే పని అంటే మాత్రం రాబోయే రోజుల్లో మనం ఓటు వేసినా కూడా అది ట్యాంపరింగ్ చేసిన వాళ్ళకే వెళ్ళిపోతుందనే ఉద్దేశం మాత్రం ప్రజల్లో వస్తే కనుక ఇది చాలా వరకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. గమనించాలి. మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు కావచ్చు, కేంద్ర ఎన్నికల కమిషన్ వారు కావచ్చు, రాష్ట్ర ప్రజల్లో కానీ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల్లో వచ్చిన అనుమానాలను మాత్రం తప్పకుండా తీర్చాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.